ఈ ప్రీవియస్‌గా జరిగిన ఎన్‌టీపీసీ ఎగ్జామ్స్‌లో మనకి సైన్స్ క్వెషన్ చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వెషన్ చూద్దాం. మానవ శరీరంలో చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులు ఉంటాయి కదా! వీటిలో ఏది పొడవైంది అనేసి ఇచ్చాడు. అంటే మనకి చిన్న ప్రేగులు పెద్దవా? పెద్ద ప్రేగులు పొడవుగా ఉంటాయి అనేసి అడగడం జరిగింది. అయితే మనకిక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి చిన్న ప్రేగులు అనేవి మనకి మాక్సిమం ఇవి ఎంతుంటాయి 7 ఫీట్స్ వరకు కూడాను మనకి ఆహ్, లాంగ్‌గా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా పెద్ద ప్రేగుల విషయానికొస్తే ఇవి మాక్సిమం మనకి 1.5 ఫీట్ వరకు ఉంటాది. ఓకే. కాబట్టి ఇక్కడ ఏది లార్జ్‌గా ఉంది మనకి చిన్న ప్రేగులే మనకి పొడవుగా ఉండడం జరుగుతుంది కాబట్టి ద ఫస్ట్ క్వెషన్‌కి ఆన్సర్ మనది చిన్న ప్రేగులు అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే చిన్న ప్రేగులు 7 అడుగుల వరకు ఉంటే మనకి పెద్ద ప్రేగులు అనేవి 1.5 అడుగుల వరకు మాత్రమే పొడవున ఉంటాయి. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూసుకున్నట్లయితే మానవుని యొక్క గోళ్ళు ఉంటాయి కదా! ఈ పదార్థం దేనితో తయారవుతాయి గోళ్ళు అనేసి మనకి అడగడం జరిగింది. మానవుని గోళ్ళు మనకి కెరోటిన్ అనే ఒక ప్రోటీన్‌తో నిర్మితమై ఉంటాయి. ఇక్కడ గోళ్ళనే కాదండి, తల వెంట్రుకలు కూడాను అందులో మనకి కెరోటిన్ అనే ప్రోటీన్ అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది ఫోర్త్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ పారాసిటమాల్ ఏ రకమైన మందు? పారాసిటమాల్ అనేది ఏ రకమైన మందు అనేసి మనకి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆప్షన్ ఎనాల్జెసిక్, యాంటీపైరెటిక్, ఎనాల్జెసిక్ అండ్ యాంటీపైరెటిక్, స్టెరాయిడ్ కానీ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మందు అనేసి ఇచ్చాడు. మనకి ఎనాల్జెసిక్ అంటే మనకి నొప్పును తగ్గిస్తుంది. ఎనాల్జెసిక్స్ మీన్స్ నొప్పులను తగ్గిస్తుంది. యాంటీపైరెటిక్ అంటే మనలో ఉన్న ఉష్ణోగ్రత వేడిని తగ్గించే మందులను మనం యాంటీపైరెటిక్స్ అంటారు. అయితే ఇక్కడ ఎనాల్జెసిక్ అండ్ యాంటీపైరెటిక్ అని ఇచ్చాడు కదా! అంటే మన శరీరంలో ఉన్న నొప్పులని అలాగే ఉష్ణోగ్రతని రెండిటిని తగ్గిస్తుంది ఏంటి పారాసిటమాల్ మందు. జ్వరానికి మనం టాబ్లెట్ ఏస్తాం కదా పారాసిటమాల్, అది మనకి తలనొప్పికి తగ్గిస్తుంది. అలాగే మనకి ఫీవర్‌ని కూడా తగ్గిస్తుంది. కాబట్టి థర్డ్ ఆన్సర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూసుకున్నట్లయితే సైన్స్ నుంచి హెచ్ఐవిని గుర్తించే పరీక్ష ఏది అనేసి మనకి అడిగారండి. మనకి హెచ్ఐవి వేరు, ఎయిడ్స్ వేరు. హెచ్ఐవి అనేది ఒక రకమైన వైరస్. తెలుసు కదా! హ్యూమన్ ఇమ్యునో వైరస్ అనేసి మనకు తెలుసు హెచ్ఐవి అంటే. అయితే దీన్ని మనకి ఎలా కనిపెడతారు అంటే ఏ టెస్ట్ చేస్తారంటే ఎలిసా టెస్ట్ అనేది చేస్తారండి. ఎలిసా అంటే ఏంటంటే ఎంజైమ్ లింక్డ్ ఇమ్యునో సార్బెంట్ ఎస్ఏ దీని ఫుల్ ఫామ్. కొన్నిసార్లు ఎలిస్ యొక్క ఫుల్ ఫామ్ కూడా అడిగే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి చూసుకోండి. ఎలిస్ అంటే ఎంజైమ్ లింక్డ్ ఇమ్యునో సార్బెంట్ ఎస్ఏ. ఇది మనకి హెచ్ఐవిని కన్ఫర్మేషన్ టెస్ట్ కోసం చేస్తారు ఎలిసా టెస్ట్‌ని. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూసుకుంటే జంతు ఆహార ఉత్పత్తుల్లో మాత్రమే కనిపిస్తూ వృక్ష సంబంధిత ఆహార ఉత్పత్తుల్లో కనిపించని విటమిన్ ఏది అంటారు? విటమిన్ సి, ఏ, కే ఇవన్నీ కూడాను మనకి వృక్ష సంబంధాల్లో కనిపిస్తాయి, మనలోనే కనిపిస్తాయి. కానీ ఓన్లీ జంతువుల ఆహార ఉత్పత్తుల్లో మాత్రమే అంటే మనుషులకు మాత్రమే కనిపించేది విటమిన్ ఏదంటే విటమిన్ బి12 అనేది. దీన్నే మనం సైనకోబాలమిన్ అంటారు. సైనకోబాలమిన్ అనేసి అంటారు. ఓకే. నెక్స్ట్ క్వెషన్ ఫేస్ మేకర్ దేనికి సంబంధించింది? ఫేస్ మేకర్ అనేది దేనికి సంబంధించింది? మనకి ఆప్షన్స్ ఊపిరితిత్తులు, కాలేయము, మూత్రపిండాలు, గుండె ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఫేస్ మేకర్ అంటే ఏంటో మనం ఫస్ట్ తెలుసుకుందాం. ఫేస్ మేకర్ అనేది ఒక ఆర్టిఫిషియల్ ఇన్‌స్ట్రుమెంట్ అంటే ఒక రకమైనది. ఇది హార్ట్‌కి ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినట్లుగా అయితే అక్కడ మనకి ఇది అరేంజ్‌మెంట్ చేయడం జరుగుతుంది ఈ ఫేస్ మేకర్ అనేది. ఈ ఫేస్ మేకర్ ఎందుకు యూజ్ చేస్తారంటే మన హార్ట్‌లో లయబద్ధకాలు లబ్‌డప్ అనే సౌండ్స్‌కి కారణమైనటువంటి కర్ణికలు, జఠరికల మధ్యన వ్యత్యాసం ఏదైనా వచ్చినట్టుగా ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినట్టుగా ఉంటే మనకి ఈ ఫేస్ మేకర్ అనేది మన హార్ట్‌లో అరేంజ్‌మెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఫేస్ మేకర్ దేనికి సంబంధించింది అంటే మనకి గుండెకి సంబంధించింది అనేసి మనం ఆన్సర్ చేయాలి. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూసుకున్నట్లయితే డైనమైట్‌లో అత్యంత ముఖ్యమైన పదార్థం ఏంటి అనేసి మనకి ఇచ్చాడు. డైనమైట్ అంటే ఇది ఒక రకమైన బాంబ్ ఎక్స్‌ప్లోజివ్ మెటీరియల్ అండి. అయితే ఇందులో ఎక్కువగా ముఖ్యమైన పదార్థం ఏంటి అనేసి ఇచ్చాడు కాబట్టి టీఎన్టీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎక్స్‌ప్లోజివ్‌కి ఇది డైనమైట్‌లో. టీఎన్టీ ఫార్ములా ఏంటంటే ట్రైనైట్రో మనకి
ట్రైనైట్రోటోలిన్ అనేసి అంటారండి. ట్రైనైట్రోటోలిన్ అనేసి దీన్ని మనం పిలవడం జరుగుతుంది. ఇది అత్యంత కఠినమైనదిగా డైనమైట్లో ఉంటుంది. నెక్స్ట్ క్రింది వాటిలో ఏది జడవాయువు కాదు? మనకి జడవాయువులు ఏంటో అని మనకు తెలుసు. దీన్నే నోబెల్ గ్యాసెస్ ఆర్ ఇనర్ట్ గ్యాస్ అని కూడా అంటారు. ఓకే, అయితే మనకి ఇవేవో ఫస్ట్ తెలియాలి. మనకి హీలియము, నియాను, ఆర్గాను, క్రిప్టాను, జీనాను, రేడాను ఇవన్నీ కూడాను మనకి జడవాయువులే. కానీ ఇక్కడ మనకు అడిగిన క్వశ్చన్ జడవాయువు కానిది ఏంటి? హీలియం జడవాయువు, జీనాను జడవాయువు, నియాను జడవాయువు. కాబట్టి కానిది ఏది అడిగాడు కాబట్టి ప్రియాన్ అనేది జడవాయువు కాదు. ఓకే, నెక్స్ట్ లుకేమియా దేనికి సంబంధించిన క్యాన్సర్? లుకేమియా అనేది మనకి వైట్ బ్లడ్ సెల్స్కి రావడం జరుగుతుంది. లుకేమియా అనేది దీన్నే మనం బ్లడ్ క్యాన్సర్ అని కూడా అంటాము. కాబట్టి దేనికి సంబంధించిన క్యాన్సర్ అన్నాడు కాబట్టి ఇక్కడ క్లామ్ ఇచ్చాడు, ఎముక మధ్య ఇచ్చాడు. ఎముక మధ్య మ్యాక్సిమం ఇది రెడ్ బ్లడ్ సెల్కి సంబంధించింది కాబట్టి ఎనీమియా అనేది దీనికి వస్తుంది ఎముక మధ్యకి. క్లామ్కి రాదు. స్టొమక్కి వచ్చేసి అది సెపరేట్ క్యాన్సర్స్ ఉంటాయి. ఇక్కడ కనెక్టివ్ టిష్యూస్ ఉంది కదా, కనెక్టివ్ టిష్యూస్ అనేది వైట్ బ్లడ్ సెల్స్లో కనెక్టివ్ టిష్యూస్కి ఈ క్యాన్సర్ అనేది రావడం జరుగుతుంది. దాన్నే లుకేమియా అంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే శుద్ధ మొక్క యొక్క రసాయన నామం ఏంటి? మనకి చాక్ పీస్ ఉంటుంది కదా, చాక్ పీస్ మనం వైట్ బోర్డ్ మీద రాస్తాము, అదే బ్లాక్ బోర్డ్ మీద రాస్తాము. దాని యొక్క కెమికల్ నేమ్ ఏంటి అని అడిగాడు. మనకి కాల్షియం కార్బోనేట్ని మనం శుద్ధ మొక్క అంటాము. ఇది మనకు తెలిసి ఏ కలర్లో ఉంటుంది? ఇది వైట్ కలర్ సాలిడ్ మెటీరియల్ ఇది. ఓకే, ప్రతి సాగుకి ఏది అనుకూలమైన భూమి అనేసి ఇవ్వడం జరిగింది. మనకి ప్రతి సాగుకి మనకు తెలిసిందే. మనకి ఎక్కువ నల్లరేగడి నేలలోనూ మనకి పత్తి ఎక్కువగా పండించడం జరుగుతుంది. ఎందుకు ఇక్కడ ఎక్కువ పండించడం జరుగుతుంది? ఈ నేలలో ఎక్కువ మనకి ఐరన్ ఉంటుంది, అలాగే వాటర్ స్టోరేజ్ కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది, అలాగే ఫాస్ఫరస్ సమృద్ధిగా ఉంటుంది, నైట్రోజన్ సమృద్ధిగా ఉంటుంది ఈ నేలల్లోన. ఓకే, కాబట్టి నల్లరేగడి నేలలు అనేవి మనకి పత్తి సాగుకు అనుకూలంగా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే క్రింది వాటిలో ఏది అంటువ్యాధి కాదు అని ఇచ్చాడు. ఇక్కడ మసూజీ అంటువ్యాధి, టైఫాయిడ్ అంటువ్యాధి, క్షయ అంటువ్యాధి, గవదబిళ్ళలు అనేది అంటువ్యాధి కాదు. ఓకే, కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది మనకి ఫస్ట్ ఆప్షన్ వస్తుంది. మసూచి ఇది వైరల్ ఇన్ఫెక్షను. ఇది కూడా క్షయ అనేది ఒక రకమైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, టైఫాయిడ్ కూడా ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఇది ఏంటిది? కంటామినేటెడ్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఇది అంటువ్యాధి వస్తుంది. ఇది మసూచి అనేది అమ్మవారికి సంబంధించింది. ఇది మనం దగ్గర తుమ్మిన తుంపర్ల ద్వారా వచ్చేస్తుంది. క్షయకుడును మన తుమ్మిన దగ్గర కూడా తుంపర్ల ద్వారా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇది ట్యూబర్క్యులోసిస్ బ్యాక్టీరియల్ డిసీజ్ ఇది కూడాను. ఓకే, కాబట్టి ఇక్కడ అంటువ్యాధి కానిది ఏదన్నాడు కాబట్టి గవదబిళ్ళలు అనేది అంటువ్యాధి కాదు. అధిక రక్తపోటు దేనిని సూచిస్తుంది అంటే మనకి హై బీపీ దేన్ని సూచిస్తుంది? పదములలో ఉంది. హై అంటే ఏంటి? ఎక్కువ, కాబట్టి హెచ్చు రక్తపీడనాన్ని సూచిస్తుంది మనకి అధిక రక్తపోటు. ఓకే, అయితే సాధారణ గది ఉష్ణోగ్రతలో ఉన్న క్రింది లోహాలలో ద్రవ రూపంలో ఏది ఉంటుంది? మనకి రూమ్ టెంపరేచర్ దగ్గర మనకి లిక్విడ్ స్టేట్లో ఏ లోహం ఉంటుంది అని ఇచ్చాడు. మనకి లిక్విడ్ స్టేట్లో ఏది ఉంటుంది అంటే మనకి రేడియం అనేది రేడియం అనేది మనకి గది ఉష్ణోగ్రత ద్రవ రూపంలో ఉండడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే పాథాలజీ దేనికి సంబంధించిన శాస్త్రం? పాథాలజీ అంటే దేనికి సంబంధించింది అంటే మనకి వ్యాధుల గురించి అధ్యయనం చేసేదాన్నే మనం పాథాలజీ అంటాము. ఓకే, వ్యాధుల గురించి స్టడీ చేసేది పాథాలజీ అంటాము. అయితే విషముల గురించి ఎక్స్ప్లెయిన్ చేసే మనకి దేన్ని అంటారు? టాక్సికాలజీ అంటారు. అంటే విష సంబంధించిన దాని గురించి స్టడీ చేసేదాన్ని టాక్సికాలజీ అంటారు. క్యాన్సర్కి గురించి మనం స్టడీ చేస్తే దాన్ని ఆంకాలజీ అంటారు. కీటకాల గురించి అధ్యయనం చేస్తే దాన్ని ఎంటమాలజీ అంటారు. ఓకే, చూసుకోండి, ఏదైనా అడగొచ్చు మీకు. ఈ క్రింది వాటిలో ఆమ్లాలకు క్షారాలకు మధ్య సారూప్యత లక్షణం ఏంటనేసి మనకు అడగడం జరిగింది. ఓకే, ఈ క్రింది వాటిలో ఆమ్లాలకు క్షారాలకు మధ్య సారూప్యత లక్షణం ఏంటనేసి ఇచ్చాడు. అయితే ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆప్షన్లో రెండింటిని పరిరక్షకాలుగా వాడతారు. నెక్స్ట్ ఆమ్లాన్నైనా క్షారాన్నైనా నీటితో కలిపే ప్రక్రియను ఉష్ణమోచకం అంటారు. రెండింటి యొక్క pH వాల్యూ 7 కన్నా తక్కువని ఇచ్చాడు. రెండు చేదుగా ఉంటాయని ఇచ్చాడు.
అయితే ఇక్కడ చూసుకుంటే ఆమ్లాలు మనకి డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, క్షారాలు డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. మనకి రుచికి తీయగాను కొన్ని పుల్లగాను ఉంటాయి కాబట్టి ఈ రెండు కూడా చేదుగా ఉంటాయి అన్నాడు కాబట్టి 4th ఆప్షన్ ఎలిమినేట్ చేసేయవచ్చు. రెండిటి యొక్క pH విలువ 7 కంటే తక్కువ అన్నాడు. యాసిడ్స్కి అయితే 7 కంటే తక్కువ ఉంటుంది, న్యూట్రల్కి అయితే 7 ఉంటుంది, మనకి బేస్ క్షారాలకైతే 7 కంటే ఎక్కువ ఉంటాయి. కానీ ఇక్కడ pH రెండిట్లకు కూడా 7 కంటే తక్కువ ఇచ్చాడు అన్నాడు కాబట్టి థర్డ్ని కూడా ఎలిమినేట్ చేసేవచ్చు. అయితే ఇక్కడ చూడండి, ఆమ్లాన్నైనా క్షారాన్నైనా నీటితో కలిపే ప్రక్రియ ఉష్ణమోచకం అంటారు. అది నిజమే. ఓకే, ఆమ్లాన్నైనా క్షారాన్ని నీటితో మనం రియాక్షన్ చేస్తే ఆ ప్రక్రియని ఉష్ణమోచకం అంటారు. రెండింటిని పరిరక్షకాలుగా వాడతారు కాదు. ఓకే, కాబట్టి సెకండ్ ఆన్సర్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, క్రింది వాటిలో నాన్ ఇన్ఫెక్షన్ వ్యాధికి ఉదాహరణ ఏంటి? నాన్ ఇన్ఫెక్షన్ కాని వ్యాధి మనకి ఇక్కడ టైఫాయిడ్ అనేది ఇన్ఫెక్షన్ వ్యాధి, ఇన్ఫ్లుయెంజా ఇన్ఫెక్షన్ వ్యాధి, న్యూమోనియా ఇన్ఫెక్షన్ వ్యాధి. ఇది బ్యాక్టీరియల్లో డిసీజ్, ఇన్ఫ్లుయెంజా ఇది వైరల్ డిసీజ్, న్యూమోనియా కూడాను ఒక రకమైన వైరల్ డిసీజెస్. ఓకే, అయితే నాన్ ఇన్ఫెక్షన్ అన్నాడు కాబట్టి మనకి హై బీపీ అనేది నాన్ ఇన్ఫెక్షన్ వ్యాధికి ఉదాహరణ అవుతుంది. ఓకే, క్రింది వాటిలో రక్తపోటుకు చికిత్స చేయడానికి ఉపయోగించే మనకి ఔషధ మొక్క ఏంటి అనేసి మనకి ఇవ్వడం జరిగింది. మనకి సర్పగంధ అనేది మనకి రక్తపోటుకి, బీపీకి డ్రగ్ ప్లాంట్ కింద యూజ్ చేస్తారు. సర్పగంధ అనే మొక్కని, తుమ్మ, తులసి, నేరేడు కాదు. ఓకే.